హలో అందరికీ. కోల్కతా వచ్చాక కోల్కతా స్వీట్స్ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాము, అందుకని స్వీట్స్ టేస్ట్ చేయడానికి అయితే వచ్చేసాము. కొన్ని రకాల స్వీట్స్ అయితే తీసుకొని టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి కోల్కతాలో. ఇంతకుముందు వీడియోలో అయితే కోల్కతా మయాపూర్లో ఉన్న కృష్ణుని టెంపుల్కి అయితే వెళ్ళారు కదండి. ఇప్పుడైతే మరొక మ్యూజియం చూడడానికి అయితే వచ్చారు. ఈ మ్యూజియం పేరు వచ్చేసి విక్టోరియా మ్యూజియం అండి. ఇది వచ్చేసి కోల్కతాలో ఉంది. విక్టోరియా మెమోరియల్ మ్యూజియంకి అయితే 3 నుంచి 4 o'clock మధ్యలో అయితే వెళ్ళారండి. ఈ మ్యూజియం చూడడానికి అయితే ఒక్కొక్కరికి 30 రూపీస్ అండి. మొబైల్ అయితే అలా ఉందండి. ఈ మ్యూజియం మొత్తం కూడా మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా అద్భుతంగా ఉందండి మ్యూజియము. క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థంగా ఈ మ్యూజియం అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ మ్యూజియం అయితే చాలా విశాలంగా ఉందండి. చాలా పెద్దగా కూడా ఉంది. ఈ మ్యూజియం మొత్తం చూడడానికి అయితే 2 నుంచి 3 hours అయితే పట్టిందండి. ఈ మ్యూజియం మొత్తం కూడా మార్బుల్తోనే కన్స్ట్రక్ట్ చేశారండి. ఎవరు కట్టారో కానీ అండి చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి కోల్కతా వచ్చినప్పుడు. నిర్మాణం పనులు చేసేటప్పుడు ఈ మ్యూజియం ఎలా ఉంది అని చెప్పి ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే పెట్టారండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి. అప్పట్లో కూడా ఇంత మంచి డిజైన్ వేయడం అంటే చాలా గ్రేట్ అండి. మన పూర్వీకులు చాలా తెలివైన వారండి. ఈ మ్యూజియంని విజిట్ చేయడానికి ఇక్కడ చాలా మంది వస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ చూసిన తర్వాత ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూడొచ్చు అంటండి. మా మమ్మీకి కాలు నొప్పి ఇచ్చాయంట, అందుకని మా డాడీ ఒక్కడే వెళ్ళి చూసేసి వచ్చాడంట. ఇవైతే అప్పట్లో యుద్ధానికి వాడే కత్తులండి, మన రాజుల కాలం నాటివండి. ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి 3 hours అయితే పట్టిందండి టైమ్. ఈ మ్యూజియం లోపలికైతే బయట నుంచి ఏ ఫుడ్ అయితే అలో లేదండి. వాటర్ బాటిల్ కూడా అలో లేదండి, చెక్ చేసి పంపిస్తున్నారు. సమ్మర్ అని కూడా వాటర్ అయితే లోపలికి తీసుకెళ్ళనివ్వలేదండి. యుద్ధానికి కావాల్సిన కొన్ని కత్తులు కూడా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారండి. విక్టోరియా మ్యూజియం ఎలా ఉండాలో అని ఇలా మ్యాప్ అయితే ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారండి. సేమ్ యాజ్ టీజ్ ఇదే విధంగా అయితే కట్టించారండి. మైసూర్ ప్యాలెస్ లాగానే చాలా బాగుందండి. ఇది కూడా చూడాల్సిన ప్లేసే. మేము మైసూర్ ప్యాలెస్ వెళ్ళి కూడా 2 years అయిపోతుందండి. ఏమంటే అప్పుడు ఛానల్ లేదనమాట. నెక్స్ట్ ఎప్పుడన్నా మళ్ళీ వెళ్తే కూడా ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. అప్పటి కాలం నాటి పేపర్స్ ఉన్నాయండి ఇక్కడ. అప్పటి కాలం నాటి బుక్స్ అండి ఇవన్నీ కూడా. ఇక్కడైతే చాలా భద్రంగా దాచిపెట్టారండి. రాబోయే తరాలకు కూడా తెలియజేయడానికి చాలా బాగా ఉంచారు. మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి.
బయటికి వెళ్తే మరి ఎక్కడ పోతుంది. మ్యూజియం తర్వాత మురారి టెంపుల్కి అయితే వెళ్ళారండి. ఈ టెంపుల్ కూడా కృష్ణుని టెంపుల్ అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. పైకి అయితే మొబైల్ అలో లేదు కాబట్టి బయట మాత్రమే షూట్ చేసాము. గుర్తు కోసం అయితే కొంచెం వీడియో తీసామండి మీకోసం. పైన అయితే చాలా ప్రశాంతంగా విశాలంగా చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇక్కడ కార్ ఆపేసి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. ఇక్కడైతే చాలా రకాల పూల మొక్కలు చెట్లను కూడా చాలా బాగా పెంచారండి. మెల్లగా నడుచుకుంటూ అయితే వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఆ రోజైతే చాలా బిజీ అండి. టెంపుల్స్ అన్నీ చూసేసి వచ్చేసరికి 10 అయిందండి. షాపింగ్ చేద్దాము అని అనుకున్నామండి. కానీ ఆ టైంకి షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు. 10 o'clock కదా. కోల్కతాలో షాపింగ్ చాలా బాగుంటుంది కదండి. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా నిజమే అండి. కొనాలన్నా కూడా అదృష్టమే ఉండాలి. పొద్దున్నుండి అయితే ఎన్నో హోప్స్ పెట్టుకున్నామండి షాపింగ్ మీద. ఇదైతే ఇంకో టెంపుల్ అండి, అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే చాలా మంది జనాలు అయితే ఉన్నారండి. మాకైతే ఈ టెంపుల్ కాడే లేట్ అయిపోయిందండి. అందుకే షాపింగ్ అయితే చేయలేము. ఇక్కడే 3-4 hours పట్టిందండి. దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేసరికి చీకటి అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే బయటికి వెళ్ళేసి తినేసి రూమ్స్ తీసుకొని అయితే పడుకుండిపోయామండి. నైట్ అయితే 10-10:30 అయితే అయ్యిందండి టైము. పొద్దున్నే 2 o'clockకి లేచి రెడీ అయిపోయామండి. అప్పుడు ఏమేమి చూసాము ఏంది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఎల్లో ట్యాక్సీస్ ఉన్నాయండి. అప్పుడు ఉంటాయి చూడండి, అలాంటి ట్యాక్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే Day 4 అండి. వెల్కమ్ బ్యాక్ టు యాత్ర కుటుంబం Day 4. ఈరోజు అయితే లేచి రెడీ అయిపోయాము తొందరగా. కొంచెం రూమ్ అయితే షూట్ చేశాను వీడియో చూడండి. ఎల్లో ట్యాక్సీస్. మా రూమ్ అయితే 3rd floor అండి. లిఫ్ట్ అయితే పని చేయలేదండి. అందుకే మెట్లు ఎక్కేసరికి కాళ్ళ నొప్పులు వచ్చేసాయి. రాత్రంతా తిరిగాం కదా. ఇదైతే మార్నింగ్ 4 o'clock అండి. ఎంత తెల్లారినట్టుందో చూడండి. ఇక్కడ మీకు తెలుసు కదండి 2 hours ముందే సూర్యుడు ఉదయిస్తాడని చెప్పి. మన సైడ్ 6 అయినట్టుందండి ఇక్కడ. వెయిట్ ఫర్ Day 5.